మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తకొనబడెదరు. దేవుని పరిశుద్ధమైన మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని జనులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు తన వాక్యము ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు అని ప్రభు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జనముల ఐశ్వర్యము మనము అనుభవించున్నట్లుగా ఆయన మన మీదికి దాన్ని ప్రవాహింప చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాడై, ఉన్నతమైనటువంటి తలంపు కలిగిన వాడై, ఉన్నతమైనటువంటి దైవ చిత్తమును కలిగిన వాడై ప్రభు ఉన్నాడు. ఆయన చిత్తానికి లోబడితే, ఆయన సన్నిధికి లోబడితే, ఆయనను మనము నిండు మనసుతో ఆరాధించగలిగితే దేవుడు మన ఎడల తన కార్యాలను బలముగా జరిగించగలిగిన దేవుడు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలీయుల జీవితంలో మనకు గమనిస్తే, ఇశ్రాయేలీయుల జీవితంలో అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. వారు కష్టపడలేదు, వారు భూమి దున్నలేదు, వారు విత్తనాలు వేయలేదు, వారు కుండబెట్టి వండలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలను ప్రభు జరిగించాడు. వారి వద్దకే దేవుడు ఆహారాన్ని తీసుకొచ్చాడు, వారి దగ్గరనే దేవుడు నీళ్లను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో మనం నడిపించబడినప్పుడు, దేవుని ఆలోచనల చేత మనం నడిపించబడినప్పుడు, దేవుని ఉద్దేశానుసారముగా మనం జీవించినప్పుడు దేవుడు మన ఎడల తన కార్యాలను ఉన్నతముగా జరిగించగలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును అంటున్నాడు. ఒక నది ఎలాగ పారుతుందో, ఒక నది ప్రవాహములాగా ఎలాగ వచ్చి చేరుతుందో, దేవుడు అంటున్నాడు, సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును అంటున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈరోజు సమాధానము లేని జీవితాలు ఎంతోమంది ఉంటున్నారు. ఎంతోమంది కుటుంబాలలో, ఎంతోమంది బ్రతుకుల్లో సమాధానము కరువైపోయినటువంటి ప్రజలు చాలామంది ఉంటున్నారు. పైకి సంతోషంగా కనపడుతున్నారే కానీ, పైకి ఆనందంగా కనపడుతున్నారే కానీ, పైకి ఆర్భాటంగా కనపడుతున్నారే కానీ, నా ప్రియమైన వారలారా, వారు సంతోషమును కలిగి లేరు, సమాధానమును కలిగి లేరు. సమాధానము డబ్బు వలన వచ్చేటువంటిది కాదు, ఆస్తిపాస్తుల వల్ల వచ్చేటువంటిది కాదు, పేరు ప్రతిష్టతల వలన వచ్చేటువంటిది కాదు. అది దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము. అది దేవుడు అనుగ్రహించాలి. ఆ సమాధానమును, ఆ నెమ్మదిని దేవుడు అనుగ్రహించాలి. దేని వలన ఆ నెమ్మది కలుగదు, దొరకదు.
అందుకని అంటున్నాడు, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఆ ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రానిత్తును అంటున్నాడు. ఒడ్డు మీద ఎలా ప్రవాహము కలుగుతుందో, ఒడ్డు మీద పోసినటువంటి నీళ్లు ఎలాగ కిందికి జారి వస్తాయో, ఎలాగా నా ప్రియ దేవుని బిడ్డలారా పారుతూ వస్తాయో, దేవుడు అంటున్నాడు జనముల ఐశ్వర్యమును ఆ విధంగా మీ యొద్దకు దాన్ని రానిత్తును అంటున్నాడు. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే దేవుని చిత్తానుసారముగా మనం బ్రతకాలి, దేవుని వాక్యానుసారముగా మనం జీవించాలి. దేవుని వాక్యము మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా నెరవేర్చబడాలి, దీవెనకరముగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంతేగాని మనం ఎలా ఉన్నా దేవుని కార్యాలు మనలో జరుగుతాయి అనుకోవడం పొరపాటు. మనం ఎలా జీవించినా దేవుడు చేస్తాడు అనుకోవడం పొరపాటు. దేవుడు దీవిస్తాడు అనేటువంటిది పొరపాటు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది పొరబడుతున్నారు. ఒక ఆదివారం ప్రార్థనకు పోతే చాలే, ఒక ఆదివారం ఆరాధనకు పోతే చాలే అన్నట్లుగా ఉంటున్నారు. కానీ అది కూడదు, అది కాదు. ఇదిగో ఆయన చిత్తానుసారముగా, ఆయన ఉద్దేశానుసారముగా ఆయన సన్నిధిలో ఎవరైతే నిలబడతారో వారి ద్వారా, వారి పట్ల, వారి కోసం దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఎలాంటి కార్యాలనైనా చేస్తాడు ఆయన, ఎలాంటి అద్భుతాలనైనా చేస్తాడు, ఎలాంటి వాటినైనా దించుతాడు ఆయన. ఆయన చిత్తానుసారముగా బ్రతకాలి. లోకము మనలో ఉండకూడదు, లోక సంబంధమైనది మనలో ఉండకుండా మనం జీవించినట్లయితే దేవుడు తన కార్యాలను మన పట్ల జరిగిస్తాడు. అటువంటి కృపను, భాగ్యమును, ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి ప్రభువా. మీ చిత్తానుసారముగా బ్రతికే వారంగా మేము ఉండుటకు సహాయం దయచేయి అయా. మీ చిత్తానుసారముగా మేము జీవించున్నట్లుగా, మీ చిత్తానుసారముగా నడుచుకున్నట్లుగా, మీ చిత్తానుసారంగా అనుభవించున్నట్లుగా మీ కృప సహాయము దయచేయండి. తోడై ఉండి నడిపించండి. మీ కాపుదలతో, మీ భద్రతతో, మీ క్షేమముతో మమ్మల్ని నింపండి. ఎవరెవరు ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుంచి, వారి ఇరుకుల నుంచి విడుదల కలుగచేసి మీ ఘనమైన కార్యాలను జరిగించి మీ ఘననామమునకు మహిమను తెచ్చుకోమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్.